చిత్ర అరవిందన్ అంటే సిద్ధార్థ్, హారతి అంటే ప్రియభావని శంకర్ ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బ్యాంకింగ్ డ్రగ్స్ అనే పేరుతో యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో షేర్ చేస్తుంటారు. వారి చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలను చూసి చలించిపోయిన అరవిందన్ మళ్ళీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్తో సేనాపతి అంటే కమల్ హాసన్ మళ్ళీ ఇండియా రావాలని పోస్టులు పెడుతుంటారు. అవి కాస్త వైరల్ అయ్యి చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడికి చేరుతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అధికారి ప్రమోద్ అంటే బాబీ సింహ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటాడు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడేనని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణమయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే గో బ్యాక్ ఇండియా అని ఎందుకు నినాదించింది? సామాన్యులకు సైతం భారతీయుడిపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేర్లతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేల కోట్లు సంపాదించిన సద్గుణ ఫాండేర్ అంటే ఎస్జే సూర్య సేనాధిపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? సిబిఐ అధికారులకు దొరికిన సేనాపతి వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే అటెండర్ల దగ్గర నుంచి ఆర్డర్లు ఇచ్చే అధికారుల వరకు లంచమనే మాట ఎలా నాటుకుపోయిందో భారతీయుడిలో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏలు గడుస్తున్నా ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తుండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు, చాలా సన్నివేశాలు భారతీయుడు చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్ గానే అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా రియలిస్టిక్ కి దగ్గరగా ఉండదు. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబడుతుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీశారు. సినిమా నిడివి 3 గంటలు కూడా మైనస్. కొన్ని సీన్లు తొలగించి నిడివిని తగ్గిస్తే బాగుండేది. తొలగించడానికి ఒక్క సీన్ కూడా లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు. కానీ ఈ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకులు సైతం కట్ చేయవలసిన సీన్ల గురించి చెప్పగలడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయారు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కథనం రొటీన్ గా సాగుతూ చిరాకు తెప్పిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే విషయం ముందే తెలిసిపోవడంతో కథపై అంతగా ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాక్ కూడా సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మరింత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మర్మకలను ప్రయోగించి 6 ప్యాక్స్ తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే చేసింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలి అని యూత్ కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది.